Right. Right. Welcome to Board of Intermediate Education, Telangana State, Hyderabad. Course name Accounting and Taxation, course code 212, subject name Accountancy and Computers, paper 2, unit 2, journal Chitta, part 1, prepared by C.H. Srinivas Reddy, CJL in ANT, Hussaini Alam, Hyderabad. చెప్పాలి. After learning this lesson, students should understand the following topics. ఈ పాఠము చదివిన తర్వాత ప్రతి విద్యార్థి కింద ఇయ్యబడిన అంశాలను అర్థం చేసుకోవాలి. మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ జర్నల్. చిట్టా యొక్క నిర్వచనము మరియు అర్థము. మీనింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. చిట్టా పద్దు యొక్క అర్థము. మీనింగ్ ఆఫ్ నరేషన్. వివరణ యొక్క అర్థము. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వ్యవహారాలు రకాలు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ముఖ్యమైన అంశాలు. ప్రొఫార్మా ఆఫ్ జర్నల్. చిట్టా నమూనా. Let us see about the first one is meaning and definition of journal. చిట్టా యొక్క అర్థము మరియు నిర్వచనము. Journal is a book in which all business transactions are recorded in chronological order, that is date wise and serial wise. వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక తేదీల వారీగా ఒక క్రమ పద్ధతిలో చిట్టాలో నమోదు చేయడాన్ని చిట్టా అని అంటారు. దీనిని తొలిపద్దు పుస్తకము అని కూడా అంటారు. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. చిట్టా పద్దు యొక్క అర్థం. A transaction divided into two aspects. They are, one is debit aspect and other is credit aspect. Then write in the journal book is called as journal entry. ప్రతి ట్రాన్సాక్షన్ను రెండు అంశాలుగా విభజించి ఒకటి డెబిట్ అంశముగా రెండవది క్రెడిట్ అంశంగా విభజించి చిట్టా పుస్తకంలో రాయడాన్ని చిట్టా పద్దు అని అంటారు. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ నరేషన్. ద పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ డన్ ఆర్ మేడ్ ఈజ్ కాల్డ్ యాజ్ నరేషన్. This is begins with the word being. నరేషన్ వివరణ అర్థం. వివరణ అనగా వ్యాపార వ్యవహారము దేనికోసమైతే చేయబడింది దాని నిమిత్తము దాని యొక్క ఉద్దేశాన్ని రాయడమే వివరణ అని అంటారు. ఈ వివరణను బ్రాకెట్లో బీయింగ్ అనే పదంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది.
Let us see about types of transactions. వ్యవహారాల రకాలు. There are two types of transactions. One is cash transaction. Second one is credit transactions. ఇక్కడ రెండు రకాల వ్యవహారాలు ఉన్నాయి. అవి ఒకటి నగదు వ్యవహారాలు, రెండవది అరువు వ్యవహారాలు. Number 1, cash transaction means if pay or receive the amount immediately after selling or purchasing the goods is called as cash transactions. నగదు వ్యవహారము అనగా ఏదైనా వస్తువు అమ్మిన తర్వాత కానీ లేదా కొన్న తర్వాత కానీ వెంటనే ఏదైనా మొత్తమును చెల్లించినా లేదా పుచ్చుకున్నా తీసుకున్నా దాన్ని నగదు వ్యవహారము అని అంటారు. సెకండ్ వన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ if not pay or not receive the amount immediately after selling or purchasing the goods is called as credit transactions. రెండవది అరువు వ్యవహారం అనగా ఏదైనా వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కానీ అమ్మిన తర్వాత కానీ ఏదైనా అమౌంట్ అనగా ఏదైనా మొత్తాన్ని చెల్లించడం లేదా పుచ్చుకోవడం కానీ వెంటనే చేయకుండా కొద్ది సమయం తీసుకుంటే దానికి అరువు వ్యవహారము అని అంటారు. లెట్ us see about the types of aspects. ముఖ్యమైన అంశాల రకాలు. There are two types of aspects. ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. 1, డెబిట్ ఆస్పెక్ట్. 2, క్రెడిట్ ఆస్పెక్ట్. ఒకటి డెబిట్ అంశము, రెండవది క్రెడిట్ అంశము. ఒకటవది డెబిట్ అంశము అనగా ద బెనిఫిట్. డెబిట్ ఆస్పెక్ట్ మీన్స్ the benefit receiving aspect is called as debit aspect. ఒకటి డెబిట్ అంశము అనగా ఏదైనా ప్రయోజనాన్ని పుచ్చుకున్నా లేదా తీసుకున్నప్పుడు దాన్ని డెబిట్ అంశముగా పేర్కొంటారు. రెండవది దట్ ఈస్ సెకండ్ వన్, క్రెడిట్ ఆస్పెక్ట్ మీన్స్ ద బెనిఫిట్ గివింగ్ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. రెండవది క్రెడిట్ అంశం అనగా ఏదైనా ప్రయోజనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని క్రెడిట్ అంశంగా పేర్కొంటారు. Let us see about the proforma of journal. అంటే చిట్టా నమూనా. డేట్, particulars, LF number, debit amount rupees, credit amount rupees. Proforma of journal contains or consists 5 columns. First column date, second column particulars, third column ledger folio number, fourth column debit amount rupees, fifth column credit amount rupees. In the date column, we enter the date of the transaction and year. In the second column, particulars column, we write the debit aspect and credit aspect. First, we write the debit aspect debtor to credit aspect, and also write, after writing these two aspects within the bracket, we have to write purpose of transaction made. That word begins with
being. Third column, ledger folio number. Ledger folio means folio means page number. Ledger page number. If mentioned in the problem, you have to write in this column. Otherwise, there is no need to write in this column anything. Just leave it. Next, fourth column, debit amount rupees. In this column, against the debit aspect, write the amount of the transaction. And in the fifth column, credit amount rupees. In this column, against the credit aspect of the transaction, amount of the transaction, you have to write in this column. So debit amount is equal to credit amount. For example, in the debit column, 1000 rupees you have to write, and the same in the credit column also 1000 rupees only. There is no differences in the rupees or figures. చిట్టా నమూనా. ఇక్కడ చిట్టా నమూనాలో 5 కాలమ్స్గా విభజించబడ్డాయి. ఒకటి డేట్, దట్ ఈస్ తేదీ. 1వ వరుసలో తేదీని, 2వ వరుసలో వివరాలను, 3వ వరుసలో ఆవర్జ పుట సంఖ్య, 4వ వరుసలో డెబిట్ మొత్తము రూపాయలు, 5వ వరుసలో క్రెడిట్ మొత్తము రూపాయలు అని హెడ్డింగ్స్ రాయడం జరుగుతుంది. మొదటి వరుసలో తేదీ అనగా వ్యవహారము జరిగిన తేదీ మరియు సంవత్సరము రాయవలెను. 2వ వరుసలో వివరాల వరుసలో డెబిట్ అంశము మరియు క్రెడిట్ అంశము 2 అంశాలను రాయవలెను. మొదటగా డెబిట్ అంశము డెటార్ టు క్రెడిట్ అంశము అని రాయవలెను. ఇవి రాసిన తర్వాత, డెబిట్ అంశము మరియు క్రెడిట్ అంశము రాసిన తర్వాత బ్రాకెట్లో ఆ డెబిట్ అంశము క్రెడిట్ అంశము ఎందుకోసం రాసినము, లేదా ఆ వ్యవహారము దేనికి సంబంధించినది అని ఈ కింద బ్రాకెట్లో వివరణ రాయవలెను. 3వ వరుసలో ఆవర్జ పుట సంఖ్య. ఒకవేళ మీ లెక్కలో ఆవర్జ పుట సంఖ్య కనుక ఇచ్చినట్లయితే మీరు ఈ వరుసలో రాయవలెను. లేకపోతే మీరు ఈ వరుసను వదిలివేయవచ్చును. 3వ వరుసలో డెబిట్ అమౌంట్, డెబిట్ మొత్తము రూపాయలు. వివరాల వరుసలో డెబిట్ అంశంగా వ్రాయబడిన దానికి ఎదురుగా డెబిట్ మొత్తము రూపాయల వరుసలో ఎంత ఆ వ్యవహారానికి ఎంత మొత్తం అయితే ఉందో దానిని అక్కడ రాయండి. ఉదాహరణకు 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అని అక్కడ రాయండి. ఆఖరి వరుస అయిన 5వ వరుసలో క్రెడిట్ మొత్తము రూపాయలు. ఈ క్రెడిట్ మొత్తము రూపాయల వరుసలో వివరాల వరుసలో క్రెడిట్ అంశానికి సంబంధించిన దానికి ఎదురుగా క్రెడిట్ వరుసలో ఆ వ్యవహారానికి సంబంధించిన ఎంత మొత్తం అయితే ఉందో ఆ మొత్తాన్ని వ్రాయవలెను. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, డెబిట్ వరుసలో ఎంత మొత్తం అయితే రాసినామో క్రెడిట్ వరుసలో కూడా అదే మొత్తము వస్తుంది. ఏ మాత్రము తేడా ఉండదు. ఉదాహరణకు డెబిట్ వరుసలో 1000 రూపాయలు రాసినట్లయితే క్రెడిట్ వరుసలో కూడా
రూపాయలు మాత్రమే ఉంటుంది. అక్కడ ఏ మాత్రము తేడా భేదం అనేటివి ఉండవు. Let us take a problem. First problem. Journalize the following transactions in the books of Prem Kumar. క్రింది వ్యవహారాలను ప్రేమ్ కుమార్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి. 2012 March 1st business started with 4,000 rupees. 2012 మార్చి 1 వ్యాపారము ప్రారంభించినది 4,000 రూపాయలతో. అగైన్ ఆన్ ఫస్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రసాద్ 337 రూపీస్. మళ్ళీ 1వ తారీఖుననే ప్రసాద్ నుండి కొనుగోళ్లు 337 రూపాయలు. అగైన్ ఆన్ ఫస్ట్ సేల్స్ టు హరిస్వరూప్ 1,290. మళ్ళీ 1వ తారీఖున హరిస్వరూపుకు అమ్మినది 1,290 రూపాయలు. ఆన్ 5th క్యాష్ సేల్స్ 372 రూపీస్. 5వ తారీఖున నగదు అమ్మకాలు 372 రూపాయలు. అగైన్ ఆన్ 5th సేల్స్ టు బాబులాల్, బాబులాల్కు అమ్మినది 630 రూపాయలు. అగైన్ ఆన్ 5th పేమెంట్ టు ప్రసాద్ ఇన్ అకౌంట్ 1,500 రూపీస్. 5వ తారీఖున ప్రసాద్ అకౌంట్కు చెల్లించినది 1,500 రూపాయలు. అగైన్ ఆన్ 5th పేమెంట్ ఆఫ్ సాలరీ టు మేనేజర్ 500 రూపీస్. మళ్ళీ 5వ తారీఖున మేనేజర్కు చెల్లించిన జీతము 500 రూపాయలు. ఆన్ 8th paid office rent to Krishna 400 రూపీస్. 8వ తారీఖున కృష్ణకు ఆఫీసు అద్దె చెల్లించినది 400 రూపాయలు. Solution for the above problem. Answer for the above problem. First we have to heading like this. Journal entries in the books of Prem Kumar. Next we draw a proforma of journal. ముందుగా ప్రేమ్ కుమార్ పుస్తకాలలో చిట్టాపద్దులు అని పైన హెడ్డింగ్ రాయవలను. తర్వాత చిట్టా యొక్క నమూనాను, ఆ పట్టికను గీయవలను, డ్రా చేయవలను. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అమౌంట్ రూపీస్, క్రెడిట్ అమౌంట్ రూపీస్. తేదీ, వివరాలు, ఆవర్జ్య పుట సంఖ్య, డెబిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు. ఇది చిట్టా నమూనా పైన హెడ్డింగ్లో రాసిన తర్వాత అన్ని వివరాలు, 1వ వరుసలో తేదీ, 2వ వరుసలో వివరాలు, 3వ వరుసలో ఆవర్జ్య పుట సంఖ్య, 4వ వరుసలో డెబిట్ మొత్తం రూపాయలు, 5వ వరుసలో క్రెడిట్ మొత్తం రూపాయలను రాసి ప్రతి ఒక్క వ్యవహారానికి చిట్టాపద్దులు రాయాలి. ఇప్పుడు ఆన్ డేట్ కాలం for the first transaction 2012 March 1st
బిజినెస్ స్టార్టెడ్ విత్ రూపీస్ 4,000 రూపీస్. మార్చి 1, 2012 నాడు వ్యాపారాన్ని ప్రారంభించినది 4,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించినది. దీనికి చిట్టాపద్దు క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. నగదు ఖాతా డెబిట్ ఎందుకోసం చేసినామంటే ద బిజినెస్లోకి నగదు వస్తున్నందున నగదు ఖాతాను డెబిట్ చేయడమైనది. మరి ఇన్వెస్ట్మెంట్ రూపంలో బిజినెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ను క్రెడిట్ చేయడం జరిగినది. తర్వాత ఈ వివరణ కింద వివరణ కూడా రాయాలి. వివరణ విత్ ఇన్ ద బ్రాకెట్లో రాయవలసి ఉంటుంది. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ వ్యాపారము ప్రారంభించినందున అని బ్రాకెట్లో రాయవలను. తర్వాత ఎల్ఎఫ్ నెంబర్ మీన్స్ ఆవర్జ పుట సంఖ్య, ఈ వరుసను వదిలివేయవలను. తర్వాత డెబిట్ అమౌంట్ రూపీస్లో 4,000 అండ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్లో 4,000. డెబిట్ మొత్తం రూపాయల్లో 4,000 నగదు ఖాతా డెటార్కు ఎదురుగా రాయవలను. అండ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్లో క్రెడిట్ మొత్తం రూపాయలు ఆ వరుసలో కూడా 4,000 రూపాయలుగా రాసి ఆ క్రెడిట్ అంశంకు ఎదురుగా అనగా టు క్యాపిటల్ అకౌంట్కు ఎదురుగా రాయవలను. రెండవ వ్యవహారం సేమ్ ఆన్ ఫస్ట్ డేట్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రసాద్. ప్రసాద్ నుండి కొనుగోలు చేసినది. ప్రసాద్ నుండి కొనుగోలు చేయడము అంటే ప్రసాద్ నుండి ఏదైనా కొంటే మనకు వస్తుంది. ఏదైనా కొంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్ మీన్స్ we received the computer, we received the furniture, so that whatever comes into the business it is to be debited, whatever goes out from the business it is to be credited. What comes here? Purchases comes here. Purchases account debtor to Prasad account. Purchases account debit చేయవలను మరియు ప్రసాద్ అకౌంట్ను క్రెడిట్ చేయవలను. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ ఎందుకు చేయాలి అంటే బిజినెస్ ఇట్ విల్ కమింగ్ ఇన్సైడ్ టు ద బిజినెస్. Debit what comes in, that's why purchases account to be debited. But here Prasad is a person. This person Prasad account belongs to personal account. That's why person is the credit. Debit the receiver, credit the giver. So according to that principle, Prasad account to be credited. So purchases account debtor to Prasad account being purchases from Prasad. తెలుగులో పర్చేజెస్ కొనుగోలు ఖాతా డెటార్ టు ప్రసాద్ ఖాతా. ప్రసాద్ నుండి కొన్నందున, సరుకు కొన్నందున లేదా కొనుగోలు చేసినందున బ్రాకెట్లో రాయాలి వివరణ. రాసి డెబిట్ అమౌంట్ 337 రూపాయలు, క్రెడిట్ అమౌంట్ 337 రూపాయలు.
మార్చి 1 సేల్స్ టు హరిస్వరూప్, హరిస్వరూప్కు అమ్మినది. ఏదైనా అమ్మినప్పుడు అది బిజినెస్ నుండి బయటికి వెళ్తుంది. వాట్ గోస్ అవుట్. సో అకార్డింగ్ టు దట్ we have to credit it to the sales account. When we sell anything, it goes out. For that, we have to credit it to the credited. We have to be credited. So, Hariswaroop account data to sales account. 1290 debit column and 1290 credit column lo veyavaledu. హరిస్వరూప్ ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. హరిస్వరూప్ను డెబిట్ ఎందుకు చేశాము ఇక్కడ అంటే, హరిస్వరూప్ రిసీవర్ అంటే పుచ్చుకున్నాడు, సరుకును పుచ్చుకున్నాడు కాబట్టి, తీసుకున్నాడు కాబట్టి రిసీవర్. సో రిసీవర్ టు బి డెబిటెడ్ అండ్ గివర్ టు బి క్రెడిటెడ్. అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్, debit the receiver, credit the giver. So receiver Hariswaroop, that's why Hariswaroop account is to be debited. And what goes out here? Sales, in the form of sales, some things goes out, goods goes out, that's why it is to be credited. Hariswaroop account data to sales account. Okay, next, on March 5th, cash sales. Cash account data to sales account. Already explained about the sales. Whenever sell something, it goes out always. So it is to be credited. But if sale for cash is comes into the business. That's why it is the debit what comes in? Cash comes in. That's why cash account is to be credited. So cash account data to sales account being cash sales. So debit amount to be 372 and credit amount to be 372. So నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. బ్రాకెట్ లో వివరణ, నగదుకు అమ్మినందున డెబిట్ వరుసలో 372, క్రెడిట్ వరుసలో 372 రూపాయలు. Again, on March 5th, sales to Babulal. On March 5th, Babulal account data to sales account. Being sales to Babulal, narration here. So Babulal is a receiver. That's why according to personal account, debit the receiver, credit the giver. So hence Babulal account is to be debited and sales always to be credited here. How many times sales made we have to debited, and Babulal account data to sales account being sales to Babulal. Debit in debit column 630 rupees and in credit column 630 rupees. Babulal account data to అమ్మకాల ఖాతా. Babulal ఖాతా data to అమ్మకాల ఖాతా. విత్ ఇన్ ద బ్రాకెట్ వివరణ ఇవ్వాలి. ఇక్కడ కంపల్సరీగా వివరణ ఇచ్చిన తర్వాతనే ఒక పద్దు పూర్తి అవుతుంది. బాబులాలుకు అమ్మినందున అనే వివరణ బ్రాకెట్ లో రాయాలి. On March 5th, Prasad account data to cash account. Transaction is payment to Prasad in account. ప్రసాద్ ఖాతాలోకి చెల్లించినది. ప్రసాద్ ఖాతాలోకి చెల్లిస్తే ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళను డెబిట్ చేయాలి,
ఇచ్చే వాళ్ళను క్రెడిట్ చేయాలి. మరి తీసుకున్నది ఎవరు ఇక్కడ? ప్రసాద్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రసాద్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇయర్? క్యాష్ గోస్ అవుట్. సో నగదు వ్యాపారం నుండి నగదు బయటకు పోతుంది. వాట్ గోస్ అవుట్? క్యాష్ గోస్ అవుట్. పోతున్న దాన్ని ఏం చేయాలి? ఏదైనా పోతే క్రెడిట్ చేయాలి, ఏదైనా వస్తే డెబిట్ చేయాలనేది రూల్ అక్కడ. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏదేని రాని డెబిట్ చేయాలి, ఏదేని పోని క్రెడిట్ చేయాలి. సో ప్రసాద్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ప్రసాద్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. విత్ ఇన్ ద బ్రాకెట్లో వివరణ, ప్రసాద్కు చెల్లించినందున అని రాయవలను. డెబిట్ కాలంలో 1500, క్రెడిట్ కాలంలో 1500 రాయాలి. ఆన్ March 15th అగైన్ పేమెంట్ టు సాలరీ టు మేనేజర్. మేనేజర్కు జీతం చెల్లించినాము కాబట్టి ఎంత? 500 రూపీస్, 500 రూపాయల జీతం చెల్లించినాము. సో సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. చెల్లించినాము అంటే ఇది నామమాత్ర ఖాతాకు సంబంధించింది. ఖర్చులన్నింటినీ డెబిట్ చేయాలి, ఆదాయాలన్నింటినీ క్రెడిట్ చేయాలనేది అక్కడ రూలు, సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం ఈ సూత్రము నామమాత్ర ఖాతాకు సంబంధించింది. నామమాత్ర ఖాతా ప్రకారం ఏం చేయాలి? సాలరీ పే చేస్తున్నాము అంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చులను డెబిట్ చేయాలి. మరి ఖర్చు పేరు ఏమిటి ఇక్కడ? సాలరీ, జీతము ఖాతా డెటార్ టు నగదు ఖాతా. జీతం ఏ రూపంలో తీసుకుంటున్నారు? నగదు రూపంలో తీసుకుంటున్నాడు. మరి వ్యాపారం నుండి ఏం పోతుంది? నగదు పోతుంది. ఏ రూపంలో? జీతం రూపంలో పోతుంది కాబట్టి జీతాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. బ్రాకెట్లో జీతము చెల్లించినందున డెబిట్లో 500 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 500 రూపాయలు రాయాలి. అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ March 8th, paid office rent to Krishna. Office rent account debtor to Krishna account. This is also same thing like above entry. We have to write above entry. We understand like above only. So office rent is an expenditure. All expenses debit and all incomes credit. So office rent paid expenditure, office rent account debtor to Krishna account. Within the bracket, rent paid to Krishna being office rent paid to Krishna. So 400 rupees debit column and 400 rupees credit column. Office అద్దె ఖాతా డెటార్ టు కృష్ణ ఖాతా. వివరణలో బ్రాకెట్లో రాయాలి. ఆఫీసు రెంట్ అంటే ఆఫీసు అద్దె, కృష్ణకు ఆఫీసు అద్దె చెల్లించినందున అని బ్రాకెట్లో రాయాలి. 400 డెబిట్ వరుసలో, 400 క్రెడిట్ వరుసలో రాయాలి.